చూసుకుని ముగించుకుందామండి. సమయాన్ని బట్టి వాతావరణం విపరీతమైనటువంటి వేడి. ఏదేమైనప్పటికీ గడిచినటువంటి వారం చెప్పినటువంటి చివరి మాటలు ఒకసారి మళ్ళా చివరి మాటలుగా మనం విని ముగించుకుందాం. 666 ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము చివరి వచనం. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపని, అది ఒక మనుషుని సంఖ్య. ఇందులో 4 పాయింట్స్ ఉన్నాయని మనం విన్నాం. 4 పాయింట్స్లో కొద్దిగా 4 పాయింట్స్ ఏంటంటే బుద్ధి గలవాడు ఎవరో మనం విన్నాం. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందు గుప్తమున్నాయి. బుద్ధి గలవాడు అనగానే వాక్యం ఎరిగినవాడు, లేదా దేవుని అంగీకరించినవాడు, ప్రభువులోనికి వచ్చినవాడు. వీళ్ళని ఏమన్నదంటే బైబిల్ బుద్ధి గలవాడు అన్నాడు. బుద్ధి గలవాడు ఒక పాయింట్. రెండవది మృగము యొక్క అన్నాడు. మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. ఇంతకీ మృగము ఎవరు? మృగము సంఖ్య అండి. 3వ పాయింట్. ఇది ఒక మనుషుని సంఖ్య. 4వ పాయింట్స్ ఏముందంటే 600. ఇందులో జ్ఞానము గలదు, జ్ఞానం ఉన్నది అన్నాడు. 666 అంటే ఆల్రెడీ మనం పాయింట్ మీద ఉన్నాం కనుక అదే సందేశం మనం అంటున్నాం కనుక సంఖ్య. ఈ సంఖ్యను ఇప్పటికే మనం చాలా రోజులు వింటూ వచ్చాము. ఈరోజు మరికొన్ని చివరి మాటలుగా విని ఈ వారం దీన్ని ముగించాలి అనుకుంటున్నాను. క్లోజ్ చేద్దాం. 666. 1 బుద్ధి గలవాడు, రెండవది మృగము యొక్క సంఖ్య. ఆల్రెడీ మనం ఒక మృగం కోసం విన్నాక ఆ మృగానికి 13వ అధ్యాయంలోనే 16-17 వచనాల్లో విన్నాం. తర్వాత ప్రారంభపు 2-3 వచనాల్లో ఆ సందర్భం కనబడుతుంది. చూడండి ఆ సందర్భం అక్కడే 13లోనే మొదటికి రండి. 4 లేదా 5 వచనాలు. వారు ఘటసర్పమునకు నమస్కారము చేసిరి, మరియు వారు ఈ మృగముతో సాటి అవడు దానితో యుద్ధము చేయగలవాడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. ఆ మృగానికి ఏం చేశారంటే నమస్కారం చేశారు. ఇంతకీ ఆ మృగం దానికి ఉన్న అధికారం కోసం మనకి అంటే ప్రారంభంలో ఉంది. మొదటి వచ్చింది మరి 13వ అధ్యాయం ప్రారంభం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చి చూచితిని. ఇంతకీ ఏంటిది? 10 కొమ్ములు ఉన్నాయి, 7 తలలు ఉన్నాయి. అంటే ఇలాంటి మృగం భూమి మీద ఎక్కడ ఉండదండి. భూమి మీద కానీ ఏ ప్రాంతంలో కానీ ఎక్కడ కూడా ఇలాంటి జంతువు అనేది దేవుడు చేయలే, లేదు కూడా. 7 తలలు 10 కొమ్ములు. మరి ఎందుకు అని అంటే ఆల్రెడీ మీకు చెప్పాను నేను. ఒక తల కలిగినటువంటి ఒక క్రూర మృగానికి అంత పవర్ ఉన్నప్పుడు, ఒక సింహం కానీ పులి కానీ ఇలాంటివి అనుకోండి, ఈ మృగాలు ఒక తల నుండి 2 కొమ్ములు ఉంటేనే ఇంత ప్రభావం, ఇంత బలం కలిగినటువంటి క్రూరత్వం కలిగి ఉంటుంది కదా. ఇక 7 తలలు 10 కొమ్ములు అంటే, తలలు అనగానే మృగం, కొమ్ములు అనగానే రాజరికానికి గుర్తు కనపడుతుంది. కొమ్ములు అనగా హోదా, రాజ్యాధికారం. కొమ్ము అంటే ఇలాంటి 10 కొమ్ములు అంటే దానికి ఎంత పవర్ ఉంటుందో మీరు ఆలోచించేయాలని దాని అర్థం. 7 తలలు అంటే ఒక తల ఉంటేనే ఇబ్బంది అయిపోతుంది. అలాంటిది 7 తలలు కలిగినటువంటి మృగం అంటే దాని యొక్క క్రూరత్వం ఎంతగా ఉంటుందో ఆలోచించాలని దేవుడికి రాయించాడు. ఇక 7 కొమ్ములు అనగానే
7 కొమ్ములు అంటే 10 కొమ్ములు. 10 కొమ్ములు అంటే ఎంత రాజ్యాధికారం కలిగింది అంటే ప్రపంచ చరిత్రను సృష్టించింది ఇది. ప్రపంచాన్ని ఆవహించుంది 7 కొమ్ములు రాజ్యాధికారం. ఈ మృగం కోసం మనం విన్నాం. అంటే క్రూర మృగము అనగానే ధనము అని, అది ప్రపంచాన్ని ఏలుతుందని, సర్వమానవాళిని మాయ చేసి దేవుడెవరో తెలియకుండా చేసిందని క్రూర మృగం కోసం మనం విన్నాం. ఇప్పుడు 18వ వచనం వచ్చేసరికి మరొక మృగం కనపడుతుంది ఇక్కడ. మృగము యొక్క సంఖ్య. ఇంతకీ మృగానికి ఉన్నటువంటి సంఖ్య ఏంటి? ఏమండి, ఇప్పటికే మనం కొన్ని వారాలుగా మాట్లాడుకుంటున్నాం. ఎక్కడికి వచ్చామంటే మనం ఎక్కడికి వచ్చామంటే మొదటిలో ప్రారంభంలో నోవాహు కాలం అంటే దాని యొక్క సంఖ్యను మనం లెక్క పెట్టుకుంటూ వచ్చాం. నోవాహు దినాలు వచ్చేసరికి నోవాహు దినాల్లో ఎంతమంది ఉన్నారని చెప్పుకున్నామంటే 8 మంది మిగిలారు. ఏమంటే 8 మంది. ఇక తర్వాత లోతు దినాలకు వచ్చేసరికి ఎంతమంది అని చెప్పుకున్నాం? ఆదాము అవ్వలు ప్రారంభం నుండి అదే పరిస్థితి. నోవాహు కాలానికి 8 మంది వచ్చారు, మిగిలారు. లోతు కాలానికి 3 మిగిలారు. మోషే కాలానికి 2 మిగిలారు. ఏలియా కాలానికి 1 మిగిలాడు. క్రీస్తు కాలానికి 12 మందిలో లేదా 11 మందిలో 1 మిగిలారు. ఆ తర్వాత యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు తనను తాను కనుపరుచుకున్నాడు. నేను తిరిగి లేచాను అని ఆయనతో తిరిగినటువంటి శిష్యులకు తనను తాను కనుపరుచుకున్నాడు. అంటే చెప్పాడు. మరలా ఆయన వాళ్ళ ముందు కొన్ని అద్భుతాలు చేయవలసి వచ్చింది. వాటిని చూసి నమ్మినటువంటి అపోస్తులు శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళ కాస్త యేసుక్రీస్తు వారు వాళ్ళకి బాధ్యతలు అప్పగించి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి బిరుదు ఏంటంటే అపోస్తులు. అపోస్తులు అంటే పేరు అది ఎవరికి పడితే వాళ్ళకి వర్తించేది కాదు. అది సేవకుడిని పెట్టుకోవచ్చు, సువార్థుడని పెట్టుకోవచ్చు, విశ్వాసాన్ని పెట్టుకోవచ్చు. అపోస్తులుడు అనేటువంటి పదం, ఆ బిరుదు ఇది ఇప్పుడున్నటువంటి వారు పెట్టుకోవలసినటువంటిది కాదు. అది ఎవరికి వర్తించదు. అపోస్తులు అనగానే దాని హోదా, దాని శ్రమ, దాని కష్టం, దాని బాధ్యత, దాని భారం వేరు. కనుక ఈ రోజుల్లో అపోస్తులు నేను రెవరెండ్ని, బిషప్ని ఇలాంటి బిరుదులు ఇప్పుడున్నటువంటి ఎవరికి వర్తించమంటాయి. అర్హత లేదు. ఆ అర్హత ఈనాటి జనాంగానికి వాళ్ళు ఎవరైనా సరే, సేవకులు కానివ్వండి, బిషప్లు కానివ్వండి, ఇంతటి హోదా కలిగినటువంటి స్థితి ఈరోజు లేదు. ఎందుకు లేదు అని అంటే ఈరోజు సంఖ్య అనేది, దేవుని సంఖ్య అనేది ప్రారంభం నుండి నేటి వరకు అదే పరిస్థితిలో ఉంది. అప్పుడప్పుడు షేర్ మార్కెట్ అనేది జరుగుతుంటుందండి. ఆ మార్కెట్ అప్పటికప్పుడే పెరుగుతూ ఉంటుంది, అప్పుడు డౌన్ అయిపోతూ ఉంటుంది. బంగారం మార్కెట్ ఉంటుంది, ఈ రోజు ఒకలా ఉంటుంది, మధ్యాహ్నానికి మారిపోతుంది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఒక రేటు ఉంటుంది, మధ్యాహ్నం 1 గంట దాటిన తర్వాత రేటు మారిపోతుంది, పెరగవచ్చు తరగవచ్చు. ఇలా ఎన్నో మార్కెటింగ్లు ఉన్నాయి, ఇలాంటి ఎన్నో సంస్థలు ఉన్నాయి, ఇలాంటివి ఎన్నెన్నో ఈరోజు భూమి మీద మనిషి స్థాపించుకున్నాడు. ఉగ్రవాదాలు ఉన్నాయి. ఉగ్రవాదం అనగానే అది భయంకరం. ఎందుకనంటే నేను చెప్పినట్టు వినాలి, నేను చెప్పినట్టు చేస్తేనే నేను బ్రతకనిస్తాను, లేకపోతే చంపేస్తాను. అది ఉగ్రవాదం. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి, దేవుని గూర్చినటువంటి ఆలోచన వచ్చేసరికి దేవునికి సంఖ్య అనేది లేకుండా చేసింది ఈ మనుషులు చేశారు. ఈరోజు చాలామంది చెప్పుకుంటున్న విధానం ఏంటంటే మా చర్చిలో 100 మంది ఉన్నారండి, 200 మంది ఉన్నారండి, 500 మంది ఉన్నారండి, 1000 మంది ఉన్నారండి, లక్షల మంది ఉన్నారండి. ఉంటే లాభం లేదు. దేవుని పక్షాన దేవుని సంఖ్యను నిలబెట్టగలిగిన వాళ్ళు కావాలి, సపోర్టర్స్ కావాలి, దేవుని పక్షాన పోరాడగలిగినటువంటి వారు కావాలి. ఈరోజు ఉన్నారా అనేది
666 సంఖ్యలో ఉన్నటువంటి భావం. దేవుడు ఎందుకు దీన్ని ఇంత రహస్యంగా దీన్ని తెలియజేస్తున్నాడు? ఎందుకు ఈ సంఖ్యను పెట్టాడు ఇందులో? అసలు 666 సంఖ్యను పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? సంఖ్య ఆదాము దగ్గర నుంచి నేటి వరకు సంఖ్య అనేది కనిపించడం లేదు. బుద్ధి గలవాడు, దేవుని వాక్యం ఎరిగిన వాడు మృగము యొక్క సంఖ్య అన్నాడు. ఒక మనుషుని సంఖ్య, ఒక మనుషుడు ఆదాము. ఇందులో జ్ఞానం ఉన్నది. ఇవన్నీ కూడా గత వారం నేను చెప్పేశాను. జ్ఞానం ఉన్నది. ఎక్కడది జ్ఞానం? ఇది లోక సంబంధమైన జ్ఞానం కాదు, అది పరలోకము నుండి వచ్చినటువంటి జ్ఞానం. ఇలాంటి జ్ఞానంతో కూడి ఉన్నటువంటి వారు ఆనాటి అపోస్తులు లేదా ఆనాటి భక్తులు ఉన్నారండి. హెబ్రీ పత్రిక 11:15లో ఒక మాట ఉన్నది, చూద్దాం. చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 15వ వచనంలో ఏముంది? ఏప్రిల్ రాసిన పత్రిక 11:15వ వచనం. వారు ఏ దేశము నుండి వచ్చితిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకుని ఎడల మరలా వెళ్ళుటకు వీలు కలిగి ఉండును. అంటే ఆనాటి భక్తులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎందరో వాళ్ళు ఏం చేశారంటే, మేము ఒక ప్రాంతాన్ని నుంచి వచ్చాము, మా సంఖ్య వేరు, మా లెక్కలు వేరు, మా ఆత్మీయ జీవితం వేరు, మాది ఆత్మల లోకము అన్నట్లుగానే వాళ్ళు బ్రతికినట్టు కనపడుతుంది 11వ అధ్యాయంలో. మనం ఎక్కడి నుండి వచ్చామో, ఏ దేశం నుండి అయితే వచ్చామో అది ఏం చేయాలంట? గుర్తు పెట్టుకోవాలంట. అది గుర్తు పెట్టుకుంటే మరలా ఆ దేశము వెళ్ళుటకు వీలుంటుంది. మనం ఎక్కడి నుంచి అయితే వెళ్తున్నామో, ఏ ఊరు నుంచి అయితే వెళ్తున్నామో, మరలా ఆ ఊరు రావాలంటే మనకు దారి తెలియదు. మన ఊరు వదిలిపెట్టి వేరే ఊరు వెళ్ళిన తర్వాత మళ్ళీ మా ఊరు ఎలాగెళ్ళాలి, మా ఇల్లు ఎక్కడా అని అడిగా అనుకోండి, విన్న వాళ్ళు ఏమంటారంటే తేడా జరిగింది అనుకుంటారు. అంటే మీ ఊరు, మీ ఇల్లు, మీ ప్రాంతం తెలీదా? తెలియని వాళ్ళు ఎవరున్నారండి? ఈరోజు ఎక్కడెక్కడికో పెద్ద పెద్ద సిటీలకు వెళ్తూ ఉంటారు. కొంతమంది ఇప్పటికే సిటీలో చాలామందికి అడ్రస్ తెలియదు. హైదరాబాద్ లాంటి పట్టణాలు, విశాఖపట్నం పట్టణాలు లాంటి పెద్ద పెద్ద సిటీస్లో అడ్రస్ తెలియదు. ఏ ప్రాంతం వెళ్ళాలి, మన చుట్టాలు ఎక్కడ ఉన్నారు, నేను ఏ మూలకి వెళ్ళాలో తెలియదు. అడిగి తెలుసుకుంటాను. పోనీ వెళ్ళిన తర్వాత మరలా వెనక్కి రావాలంటే కొంతమంది గుర్తుండదు. కొంతమంది ఏం చేస్తారు, నేను ఎలా వచ్చాను, ఎలా వెళ్ళాను, ఎలా వెళ్ళాలి, ఎక్కడికి, నేను ఇంటికి వెళ్ళగలను. సిటీస్లో గలిబిలు అయిపోతారు, అడ్రస్ తెలియదండి. ఏ విధిలోకి వచ్చాను, ఎలాగెలా. అందుకే ఒక తల్లి వచ్చింది అనమాట. ఏ తల్లి వచ్చింది? గూగుల్ మ్యాప్. ఈ మ్యాప్ ఓపెన్ చేసుకుంటున్నాడు. సెల్ ఫోన్లో మ్యాప్ ఓపెన్ చేయగానే అది చెబుతుంది, రైట్కి తిరుగు, లెఫ్ట్ తిరుగు, స్ట్రైట్కి వెళ్ళిపో, ఎదురు పోయి ఉంటుంది, పడిపోతూ ఉంటుంది. ఎవరో గూగుల్ మ్యాప్. తిన్నగా వెళ్ళు, స్ట్రైట్కి వెళ్ళు, ఇటు తిరుగు, నువ్వు రాంగ్ వచ్చావు. భూమి మీద అడ్రస్ మొత్తం తెలిసిపోతుంది మనకి. ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్రాంతం వెళ్ళాలి, ఏ ప్రాంతం వెళ్ళి మళ్ళీ మన ఇంటికి తిరిగి రావాలి, మన ఊరు స్వగ్రామం రావాలి. ఒకవేళ మనకు తెలియదు, ఎవరు చెప్పలేదు, గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసుకుంటే, సెల్ ఫోన్లో ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది, ఎలా వెళ్ళాలో చెప్పేస్తుంది. ఒకవేళ మనం రాంగ్ రూట్ తిరుగుతున్నాం అనుకోండి, అది రాంగ్ రూట్ అంటుంది, నువ్వు రైట్కి తిరిగి అంటుంది, ఇటు తిరిగి అంటుంది, అటు తిరిగి అంటుంది, నువ్వు ఇటు వెళ్ళాలి, ఇంకా 8 కిలోమీటర్లు చెప్పేది. మనం చేరవలసినటువంటి గమ్యం ఎక్కడికి వెళ్ళాలనేది క్లియర్గా చెప్పేస్తుంది. మరి పరలోకం వెళ్ళడానికి మార్గం చెప్పేవాళ్ళు ఎవరున్నారు? ఈరోజు మనం వింటున్నటువంటి బోధనలు దేవుని వల్ల అది పరలోక సంబంధమైనవా, ఆత్మ సంబంధమైనవిగా ఉంటున్నావా, శరీర సంబంధమైన భౌతికమైనటువంటి ఈ లోక శరీరానికి సంబంధించిన? ఒక ఆయన అంటున్నాడు, మన ఊరిలో మీటింగ్, మీరు రొట్టె ద్రాక్షారసం ఎప్పుడు తీసుకుంటున్నారు అన్నాడు. వాళ్ళు అన్నారు, మేము పగలు తీసుకుంటున్నాం అన్నారు. మీరు చాలా పాపం చేస్తున్నారు అన్నాడు. ఈ బాబు ఇది నాకు కంగారు వచ్చేసి,
నేను మీలో కూర్చున్నాను కదా. ఏంటి మరి ఏం చేయాలట? ప్రభు రాత్రి అని ఉంది కనుక మీరు రాత్రే తీసుకోవాలి. ప్రభు రాత్రి అని ఉంది కనుక రాత్రే తీసుకోవాలి. ఆయన ఇచ్చింది సంవత్సరానికి ఒకసారి ఇస్తాడు. పోనా ఇచ్చింది ఏమైనా పగలిస్తాడంటే పగలివ్వకూడదట. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, 666 అనేటువంటి సంఖ్య అది దయ్యపు సంఖ్య, అది అపవాది సంఖ్య, అది దయ్యం, అది దాని జోలికి మనం వెళ్ళకూడదు అని చెప్పేసి రకరకాల విధానాలని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. కానీ బైబుల్ నుంచి బయటకు వెళ్ళిపోయారండి. బైబుల్ నుంచి బయటికి వెళితే ఆ కోడ్ అడ్రస్ మనకు దొరుకుతుంది. మనం బైబుల్ నుంచి ఉన్నటువంటి బైబుల్తోనే సరి చేసుకుంటాం, అప్పుడు మనకు దొరుకుతుంది. మనం బయటకు వెళ్ళట్లేదు, బైబుల్లోనే ఉంటున్నాం. గత 4 వారాలుగా 666లో బైబుల్లో ఉన్నటువంటి సంగతులే మనం మాట్లాడుకున్నాం. కనుక 666 అనేటువంటి సంఖ్యను మనం వివరించాలి, కోడ్ లెక్క పెట్టాలి. అసలు ఈ సంఖ్య ఏంటి, ఈ గొడవ ఏంటి, దేవుడు ఇలాగే ఎందుకు రాయించాడు, ఇలాగే ఎందుకు రాయించాడు, మామూలుగా అక్షరాలతో రాయించవచ్చు కదా, అంకెలు ఎందుకు వేసాడు ఇక్కడ? అంకెలతో పని ఏంటి మనకి? మృగము సంఖ్య అన్నాడు, బుద్ధి కలవడన్న సంగతి విన్నాం మనం. ఒక మనుష్యుడు అన్నటువంటి వారు ఎవరు? ఆదాము మనుషుల సంఖ్య అన్నటువంటి సందర్భం వినేసాం. ఇందులో జ్ఞానం ఉన్నది అన్నాడు. జ్ఞానము అనగానే అది పరలోక సంబంధమైన జ్ఞానం, ఆత్మ సంబంధమైన జ్ఞానం. ఈరోజు మనం శరీర సంబంధమైనటువంటి బోధలు ఎక్కువ కనపడతా ఉన్నాయి. మరి సంఖ్య అది దేవుడికి. మేము నెల భోజనం పెడతామండి మా చర్చిలోనే, భోజనాలు ఉంటాయండి మా చర్చిలో, మా చర్చికి రండి అంటే భోజనం కోసం వెళ్ళాలి మన చర్చికి. మా చర్చిలో చాలా జనం ఉంటారండి, ఏసీ ఉంటుందండి. సంఖ్య అది దేవుడి సంఖ్య. దేవుడి దగ్గరికి వస్తున్నటువంటి వారందరూ క్రైస్తవులనా, లేదా అవసరతల కొరకు అక్కర్ల కొరకు వచ్చేవాళ్ళ? దేవుడి సంఖ్యను పెంచగలుగుతున్న వారేనా, లేదు దేవుని సంఖ్యను మృగపు సంఖ్యగా మార్చగలుగుతున్నటువంటి స్థితిలో ఉన్నారో మనకు అర్థమైపోద్దండి. ఇప్పుడు చూడండి, రోమపత్రిక 5:12, ఇట్లుండగా ఒకడు 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 ఒక మనుషుని ద్వారా, ఎవరా ఒకడు అనగా ఆదాము గారు చేసినటువంటి తప్పు, అవ్వాదాములు చేసినటువంటి తప్పు పొరపాటు ఎక్కడి వరకు వచ్చేసిందో మనం ఆలోచన చేయాలి. ఏమండి? మనుషుని ద్వారా పాపమును, పాపముల ద్వారా మరణమును లోకములోనికి ఎలాగైతే ప్రవేశించేశాయో అలాగునే మనుషులందరూ అదనమాట. అవ్వాదాములు చేసినటువంటి ఒక్కడండి, ఆ ఒక్క మానవుడే, ఆ ఒక్క మనుషుని సంఖ్య 666. దేవుని కోడ్. 6 దినాలు కష్టపడ్డాడు, 6 రోజులు అన్ని సృష్టిని చేశాడు, 6 రోజులు విశ్వాన్ని కలుగజేశాడు, 6వ రోజున ఒక్క మనిషిని చేశాడు ఆయన ఆదాము గారు. ఆ ఒక్క మనుషుని కోసం 6 రోజులు కష్టపడ్డాడు. 6 6 6 6 వచ్చేస్తుంది చూడండి. ఆ ఒక్క మనుషుడు ఆదాము కోసం ఎంత కష్టపడి చేసిన తర్వాత ఈ ఆదాము ఏమైనా నిలబడగలిగాడా అంటే అక్కడ జరిగిపోయిందండి తప్పు. ఏమండి? ఇదిగో ఇక్కడ భార్యతో ముప్పు వచ్చిందండి. దేవుడు చెప్పాడా? చెప్పాడు. ఆదికాండం 2వ అధ్యాయం 15-16 వచ్చినాను. దేవుడే చెప్పాడు, చెప్పలేదు. అప్పటికి అవ్వమ్మ గారు లేరా? ఉన్నారు. అప్పటికే పెళ్ళి అయిపోయింది, వాళ్ళందరూ చక్కగా ఎదురు తోటలో హాయిగా ఉన్నారు. దేవుడు చెప్పగానే చెప్పేశాడు. ఏమని చెప్పేశాడు? 2:16, 15-16. మరియు దేవుడైన యెహోవా దాని కాచుటకు దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను, ఇక్కడ చెప్తున్నాడు, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నిరభ్యంతరంగా, అంటే అభ్యంతరాలు ఏమి లేవు తినడానికి. ఇదిగో ఏదైనా తోటలో నీవు చక్కటి ఆహార ఫలాలు అన్నీ ఏర్పాటు చేశానుగా, సిద్ధపరిచాను, తినండి. దీనికోసం మళ్ళీ మీకు చెప్తాను. ఏమండి? భవిష్యత్ జ్ఞానం ఎరిగినటువంటి దేవాతీ దేవుడు మంచి చెడులో వృక్షం, చెట్టు ఏదైనా తోటలో ఎందుకు వేయాలి ప్రశ్న. ఇది అప్పటి నుంచి ఎప్పటికీ అలాగే ఉండిపోయింది.
బయట వాళ్ళ దగ్గర అలా ఉండిపోయింది, క్రైస్తవులకు కూడా అదే ఉండిపోయింది. ఎందుకు వేయాలి? దేవుడు తప్ప అంటున్నారు. భవిష్యత్తు తెలుసు కదా, వాళ్ళు తినేస్తారని తెలిసినప్పుడు తోటలో మంచి చెడ్డల వృక్షాన్ని చెట్టు ఎందుకు వేయాలి? ఇది గొడవ. ఎందుకు వేయాలో మనం బైబుల్ అడిగితే బైబుల్ చెప్పింది. ఎందుకు వేయాలంటే తెలియదు మనకు. అలా దేవుడు చెప్పగానే చెప్పాడు, నాయన మీరు అన్నీ తినండి, నిరభ్యంతరంగా తినండి, మీకు చక్కటి ఫలాలు ఇచ్చాను, ఆహారం ఇచ్చాను, కానీ ఇక్కడ ఒక చెట్టు ఉంది చూశారు, స్పెషల్, దాని జోలికి వెళ్ళకుండా లేదు. దాని పండు మీరు తినడానికి వీలు, తింటే చచ్చిపోతారు. తిన్నట్టే చచ్చిపోయినట్టు వాళ్ళు తినేసారు కదా, అన్నీ చాలు. అంటే మరణం అనేది మనిషికి ప్రాప్తిస్తుంది, సంప్రాప్తిస్తుంది, సక్రమిస్తుంది, యాడ్ అవుతుంది. అప్పటి వరకు అంతకుముందు ఏం లేదు, చావలేదు, మరణం అనేది లేదు. ఏమంటే ఒకవేళ అలాగ అనుకుంటే పరిస్థితులు చాలా దారుణంగా ఉండేమో. ఇంక దేవుడి దగ్గరికి రా. ఎందుకంటే డెంగ్యూ జ్వరాలు ఉండవు, ఏ జ్వరం ఉండదు, హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. మన రాజమండ్రిలో ఒక అమ్మాయిని 9 సంవత్సరాల పాప డెంగ్యూ జ్వరం అంట, పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేసేసారు. పెద్ద హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, డబ్బున్న హాస్పిటల్, సాయి హాస్పిటల్, గోకర్ బస్ స్టాండ్లో. ఆ అమ్మాయి బాగుంది, పాప చాలా హెల్తీగా ఉంది, చక్కగా ఉంది, ఆరోగ్యంగా ఉంది. ఐసీయూలో పెట్టేశారు. ఐసీయూలో పెట్టేసి చేతులకి క్లిప్పులు పెట్టేశారు, ఏమంటే అన్నీ పెట్టేశారు. ఐసీయూలో పెట్టేసి ఇంకేముందండి మీ పాప మీకు దక్కదు, చాలా ప్రమాదం, చాలా భయంకర స్థితిలోకి వెళ్ళిపోయింది. 50,000 కట్టినాం. ఇప్పుడు డాక్టర్ల సీజన్ అంటారు, మామిడి పండు సీజన్, డాక్టర్ల సీజన్ ఇదే, వాళ్ళకి డబ్బులు వచ్చే సీజన్ ఇదే. ఆ పాప బాగుంది, ప్లేట్లెస్లు పడిపోయినాయి, బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయి, మనిషి మారిపోతుంది. 50,000 కట్టుకున్నారు, కట్టించేసి రాత్రి మళ్ళీ పగల 20,000. ఇప్పుడు మళ్ళీ ఎంత కట్టించారో తెలియదు. మేము వెళ్ళి ప్రార్థన చేసాం రాజమండ్రి సాయి హాస్పిటల్లో. సాయి ఎదురుకుంటే ఇంకొక హాస్పిటల్ ఉంటాను, దాని పేరు తెలియదు. రాజుగారు వాళ్ళు విశ్వాసం ఇంతగా అమ్మాయి. నేను రాజమండ్రి వెళ్తున్నప్పుడు ఆయన రాజుగారు అన్నారు, ప్రార్థన చేద్దు కదా అని చెప్పి తీసుకుని. ఆ నానేమో వాడు తాగుబోతుడు. అంతకుముందు తాగేసి లారీ ఉంది, 2 లారీలు ఉండాలి. లారీ తర్వాత యాక్సిడెంట్ అయింది, తల పగిలిపోయింది, 10 లక్షలు అయింది హాస్పిటల్లో. అతనిలో మార్పు లేదు. ఏమన్నా నా కూతురు అలాగే బ్రతకాలండి, ఎంత డబ్బు అయినా పర్లేదు, ఇలాంటి లూజ్ మాటలు మాట్లాడకుండా వాళ్ళు డాక్టర్ల దగ్గర వాళ్ళకి మంచి సీజన్ ఇప్పుడు లాగేస్తారు. వాళ్ళు ఎంత ఖర్చు అయినా పర్లేదండి. కాబట్టి ఈ మాట ఇప్పుడు డాక్టర్ల దగ్గర మనం ఉపయోగించకూడదు, చాలా ప్రమాదం అది. ఈ ఒక్క మాట చాలా వీక్నెస్. ఆ హాస్పిటల్ కాదు, వేరే హాస్పిటల్కి వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఎన్ని లక్షలు లాగేసారో తెలియదు. డెంగ్యూ జ్వరం, పాప లోపలికి వెళ్ళావు, ఐసీయూలోకి వెళ్ళావు, పంపలేదు, మాకు గౌన్ వేసేసారు, లోపల పంపనన్నారు, గౌన్ వేసేసారు. గౌన్ తొడుక్కున్నాను నేను, మామూలుగా వెళ్ళిపోతాను, మళ్ళీ చెప్పులు వేసుకోమన్నారు. లోపలికి వెళ్ళకూడదు, ఒకరు వెళ్ళాలి. ఎందుకు ఐసీయూలో పేషెంట్లు ఉన్నారు? లేదు, ఈ పాప ఒక్కతే ఉంది, నర్సులు ఉన్నారు, పేషెంట్లు లేదు. అంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా పిండేస్తున్నారు అన్నమాట వీళ్ళు. నాకు అర్థమైపోయింది. గౌన్ వేసారు, నాకు వేసుకున్నాను, చెప్పులు వేసుకున్నాను, వెళ్ళాను. అమ్మా బాగున్నావా? బాగుంది, బాగుంది, బాగా చాలా స్పీడ్గా మాట్లాడుతుంది, చాలా సుడిగా ఉంది, ఆకలేస్తుంది అన్న, ఆకలేస్తుందండి. మరి ఎందుకు పెట్టదు? డెంగ్యూ జ్వరం అండి. దయచేసి దేవుడు ఆలోచించండి. ఒక్క మనుషుల నుండి వచ్చేటువంటి అపరాధాలు ఈరోజు సంఖ్య అనేది ఎక్కడ ఉన్నది? సంఖ్య అనేది ఎక్కడ ఉన్నది? దేవుని సంఖ్య అది చెప్పండి. దేవుని యొక్క సంఖ్యను పెంచగలిగినటువంటి వారు ఉన్నారా? నేను బిషప్ని, రెవరెండ్ని 24, 64 అంటున్నారు. ఏది? రాత్రి తీసుకోలేదు ద్రాక్షరసం, రాత్రి తీసుకోవాలి, సంవత్సరానికి ఒకసారి. ఏమండి, ఇదంతా దేవుని సంఖ్యకు సంబంధించినవి కాదు. ఇవి మృగము సంఖ్య, ఇవన్నీ కూడా మృగము సంఖ్య. ఒకని నుండి ఆదాము అవ్వలు ఏమైంది మీకు? దేవుడు చెప్పగానే చెప్పుడు వాడి జోలికి వెళ్ళకండి, తినొద్దన్నాడు. అవ్వమ్మ గారు తెచ్చేసింది అంతే. మరి తెచ్చేసినప్పుడు ఈయనేం చేస్తున్నాడు? ఎక్కువ శాతం స్త్రీలు చేసేది తప్పు ఏంటంటే, ఎక్కడైనా ఫంక్షన్ జరిగితే నువ్వు తీసుకెళ్తావా, 2 రోజులు నీ కూడు లేకుండా చేస్తున్నాడు. తీసుకెళ్ళకపోతే ఫంక్షన్కి వెళ్ళాలి,
లేదనుకోండి ఎక్కడికైనా షాపింగ్ మాల్కి వెళ్ళాలి, షాపింగ్ మాల్కి తీసుకెళ్తావా, లేకపోతే నేను పుట్టింటికి ఇదొకటి తేడా ఉన్నాను, పుట్టింటికి వెళ్ళినా మళ్ళీ 2వ రోజు ఇక్కడికి రావాలి. అంటే భర్తలు ఎలాంటి టార్చర్ పెడతారో కొంతమంది దేవుని వల్ల ఆలోచించి అవ్వమ్మ దగ్గర స్టార్ట్ అయిపోయింది. ఇది మీరు బాధపడకండి. స్త్రీ యొక్క విధానం ఏనాడైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే, షాపింగ్కి వెళ్ళాలంటే, ఫంక్షన్కి వెళ్ళాలంటే, ఊరు వెళ్ళాలంటే, అమ్మారింటికి వెళ్ళాలంటే, ఎక్కడికి వెళ్ళాలన్నా, అవసరమైతే ఏది కొనాలన్నా భర్తను టార్చర్ చేసేటువంటి స్త్రీల సంఖ్య ఎక్కువ కనపడుతుందండి. కానీ భర్తను టార్చర్ పెట్టి మందిరానికి తీసుకొచ్చేవారి సంఖ్య ఏది? నువ్వు చర్చికి వస్తావా, బ్యాగ్ కట్టుకుని పుట్టింటికి వెళ్ళిపోమంటావా అంటారా? అందరం షాపింగ్ మాల్కి వస్తావా లేదా, తీసుకెళ్తావా తీసుకెళ్ళవా, ఇంట్లో పలానా వస్తువు కావాలి కొంటావా కొనవా, ఏ సంఖ్య అండి. స్త్రీ కానీ పురుషుడు కానీ భార్య కానీ భర్త కానీ ఏనాడైనా మన కుటుంబంగా మనం మందిరానికి వెళ్ళాలని టార్చ్ పెట్టిన వారు ఎవరు ఉన్నారా? ఇబ్బంది పెట్టిన వాళ్ళు, ఫోర్స్ చేసిన వాళ్ళు ఉన్నారా? మరి ఏది సంఖ్య అది? అదేనండి, మృగము సంఖ్యగా మారిపోయింది. మనమే మార్చేసాం. దేవునికి సంఖ్య లేదు. దేవుని కోడ్, సృష్టికర్త కోడ్ అనేటువంటి 666 అనేటువంటి ఈ సంఖ్యలో ఉండవలసిన వాళ్ళు, ఈ సంఖ్యకు సపోర్ట్ చేయవలసిన వారు, ఈ సంఖ్యలో పోరాడవలసినటువంటి క్రైస్తవ జనాంగం ఏమైపోతుందంటే మృగము సంఖ్యగా మారిపోయారు. దేవునికి సంఖ్య లేదండి. ఇది అలా ఉంచడం మళ్ళీ అవుతాం. లోకసువార్త 18:8. లోకసువార్త 18వ అధ్యాయం 8వ వచనంలో యేసుక్రీస్తు వారు ఏమండి నోవాహు కాలం, ఆదాము కాలంలో ఎవరు కనపడలేదు ఏమండి, తర్వాత నోవాహు కాలంలో 8 మంది ఉన్నారు, లోతు కాలంలో వచ్చేసరికి 3 ఉన్నారు, మోషే కాలంలో వచ్చేసరికి 2 ఉన్నారు, కాలేబు యెహోషువ, తర్వాత ఏలియా కాలంలో 1 ఉన్నారు, యేసుక్రీస్తు కాలానికి 1 మిగిలారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 12 మంది నిలబడ్డారు. ఇక ఆయన వెళ్ళిపోతూ ఆరోహణం అయిపోతున్నప్పుడు మాట్లాడుతున్నటువంటి చివరి మాట అండి, చదవనమ్మా 18:8 లోకసువార్త. ఆయన వారికి అదే చదవండి, అది ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా. ఇదిగో నేను దీర్ఘశాంతము చూపుచున్నానని మీతో చెప్పుచున్నాను. ఆయనను ఇప్పుడు చెబుతున్నాడు చూడండి, ఇది సాక్షాత్ యేసుక్రీస్తు వారు చెప్పిన మాటది. సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు తను కనపరుచుకుని ప్రత్యక్షపరచుకొని శిష్యులతో మాట్లాడి వాళ్ళని బలపరిచి వాళ్ళని అపోస్తులుగా చేసి వెళ్ళిపోతున్నాడు. ఆయన పరలోకం ఆరోహణం అయిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఆయన నిజంగా మాట్లాడాడంటే అసలు ఏంటంటే అంత బాధగా ఉంటుంది తెలుసా. ఎవరైనా అమ్మాయిని పెళ్లి చేసిందా తప్పరండి పంపుతూ ఏడు చెప్తున్నాడు రానంటే మళ్ళీ 70 సంవత్సరాల కనపడినట్టే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అక్కడ ఉంటారేమో, ఒకసారి హౌస్ మారేసరికి ఇది బాధగా ఉంటుంది. ఏమంటే పురుషుడు మాత్రం ఏడవడం 10 పెడతాడా? కనుక ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఏమంటే ఏమనుందంటే యేసుక్రీస్తు వారు ఆయన ఆరోహణం అయిపోతున్నప్పుడు ఆయన చివరిగా చెప్పిన మాట ఏమన్నారు తెలుసండి? చదవన్నా, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసులలో ఉందా పదం ఉందా? విశ్వాసము కనుగొనునా. ఎక్కడంటే భూమి మీద. విశ్వాసం అంటే అనుకున్నారు, చాలా కష్టం. అది పేరు పెట్టుకోవడం సులువే. మన విశ్వాసం అంట విశ్వాసులు మేము, కానీ అది మన జీవితంలో ఆ పేరు అనేది మనకు వర్తించాలంటే అది చాలా కష్టం. భూమి మీద మనుష్య కుమారుడు, అదిగో నేను మరలా తండ్రి పర్మిషన్ ద్వారా నేను భూమి మీదకి వస్తాను. ఎప్పుడు వస్తానో నాకు తెలియదు, దూతలకు తెలియదు, తండ్రికి తప్ప. నేను మరలా భూమి మీదకి వచ్చినప్పుడు, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొందునా, అప్పుడైనా సంఖ్య ఏమైనా పెరుగుతుంది అని యేసుక్రీస్తు వారు చెప్పారండి. ఈ ప్రవక్తల వల్ల ఏమైనా అవుతుందేమని చెప్పేసి ప్రవక్తలు పంపించాడు. వారు ఏదో కొంతమంది నిలబెట్టగలిగారు, శిష్యులు నిలబెడతారేమనుకున్నారు, వారు కొంత నిలబెట్టారు. ఇక చివరికి యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన నిలబెడదామని ఆయన అనుకున్నటువంటి సంఖ్యను పెంచాలనుకున్నాడు. కానీ ఆయన కూడా ఆయన నోట వచ్చిన మాట ఏంటి తెలుసా?
అసలు విశ్వాసులు ఉంటారా ఉండరా? భూమి మీద నా సంఖ్య, నా తరపున లేదా నా పిల్లలు నా పక్షాన ఉండగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటూ వెళ్ళిపోయాను. నిజంగా ఈ మాట వింటున్నప్పుడు భయం వేయాలి, బాధ కలగాలి. యేసుక్రీస్తు వారికి డౌట్ వచ్చేసింది, అనుభవం వచ్చేసింది. సంఖ్య లేదండి. ఇక అపోస్తుల కాలంలో దెబ్బలు తిన్నారు, ఏమంటే ఎన్నో కష్టపడ్డారు, ఏదో ఒక రకంగా వాళ్ళు నిలబడగలిగారండి. ప్రవక్తలు నిలబడగలిగారు, శిష్యులు అపోస్తులు నిలబడగలిగారు, అందరూ నిలబడగలిగారు. కానీ కొంతమంది ఎక్కువ శాతం నిలబడలేటువంటి వారు కనపడుతున్నారు మనకి. ఇప్పుడు రోమపత్రిక వచ్చిన వాళ్ళు, మనుష్య కుమారుడు భూమి మీదకి, అంటే భూమి మీద విశ్వాసం కనుగొందునంటే భూమి మీద నాకంటూ ఒక సంఖ్య ఉంటుందా? ఈరోజు ఒక పార్టీ గెలవాలంటే ఎక్కువ సంఖ్య కావాలి, ఓటింగ్ ఎక్కువ ఉండాలి. ఏమండి పలానా ఏంటి కొన్ని సంస్థలు ఉన్నాయంటే ఆ సంస్థల్లో ఎంతమంది ఉంటే అంత బలం ఉంటుంది. ఏమంటే మేమందరం ఒక కులం అండి, మాకంతా ఇంతమంది ఉన్నారండి, మా సంఖ్య చూసారు ఎంత ఉందో, మా బలం చూసారు ఎంత ఉందో. ఏమంటే ఈ సంఖ్యలో చూసుకుంటుందో తప్ప ఈ భూమి మీద మనిషి దేవుని సంఖ్యను చూసేవారు లేరు. అందుకే ఎఫెసీ పత్రికలు ఏమన్నాడు, ఫిలిప్పీ పత్రికలు అందరూ తమ సొంత కార్యంలోనే చూసుకుని వచ్చున్నారు తప్ప యేసుక్రీస్తు కార్యాలు చూసేవారు చేసేవారు లేరు అని చెప్పేసి. ఏంటి చేయడం, ఏంటి ఆయన పక్షాన నిలబడతాం అని అంటే ఆయన పక్షాన పోరాటం చేయమన్నాడు. అలాంటి పోరాటం కోసం మనం చాలా సందర్భాలు తిన్నాం. ఇంట్లో కొన్ని పరిస్థితులు అననుకూలంగా ఉంటాయి, ఆర్థిక పరిస్థితులు వెంటాడతాయి, వ్యాధులు వెంటాడతాయి, ఇబ్బందులు వెంటాడతాయి, ఇరుగు పొరుగు వారు అవమానాలు ఉంటాయి, ఇంట్లో కూడా అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, బాధలు ఉంటాయి. వీటన్నిటిని భరించాలి. ఇవి ఎవరికి రావడానికి లేదండి. ఎందుకంటే ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, సుఖ దుఃఖములు దేవుడు పెట్టిన చక్రం. బండి నడవాలంటే చక్రం ఉండాలి, చక్రం లేకుండా డుర్రు అంటే వెళ్తా బండి. అది సైకిల్ అయినా, అది మోటార్ సైకిల్ అయినా, కారు అయినా, విమానం అయినా, ఏదైనా, అది ట్రైన్ అయినా చక్రాలు ఉండాలి. చక్రాలు లేకపోతే బండి వెళ్దాం ముందుకి. ఏం కుదురుతుంది చక్రం లేకుండా? గాలి లేకపోతేనే వెళ్దాం. సుఖ దుఃఖాలు అనేవి ప్రతి మనిషిని వెంటాడుతాయి, వస్తాయి పోతాయి, వస్తాయి పోతాయి. దీన్ని ఎప్పుడు చూడకూడదండి క్రైస్తవుడు. ఇంటిలో ప్రతి మనిషి, ప్రతి కుటుంబంలో సమస్య ఉంటుంది, వస్తుంది పోతుంది. చక్రాలు రన్ అవుతూ ఉంటుంది. కొన్ని రోజులు ఆనందంగా ఉంటాం, కొన్ని రోజులు బాధగా ఉంటాం, కొన్ని రోజులు ఏమో వ్యాధులు వెంటాడుతుంటాయి, కొన్ని రోజులు ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతుంటాయి, ఒక్కొక్కసారి ఎవరో ఒకరు గొడవ పడుతూ ఉంటాం. చక్రం ఇవన్నీ మనం చూడకూడదు. అందుకే క్రైస్తవుడు అయినందుకు ఏం అనుభవించాలంట? ఏంటి శ్రమ? సంఖ్య. దేవుని సంఖ్యలోనే మనం ఉండాలి. ఆయన సంఖ్యను మనం ఎప్పటికప్పుడు నిలబెట్టాలండి. ఎప్పటి వరకు అంటే తుది శ్వాస వరకు. అప్పుడే మనం ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి వీలు కలుగుతుంది అన్నాడు. ఇలాంటి వాళ్ళు ఎవరంటే బుద్ధి కలిగిన వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ చదవండి రోమపత్రిక 5:12. ఒక మనుష్యుని నుండి పాపమును పాపము ద్వారా మరణమును ఎలాగైతే వచ్చాయో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అనేది అందరికీ సంప్రాప్తిమైంది. ఎందుకో చెప్తున్నాడు చూడండి. ధర్మశాస్త్రము వచ్చినది కనుక పాపము లోకంలో ఉంది. ధర్మశాస్త్రం ఉన్నప్పుడు లోకంలో పాపం ఉంది. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు పాత నిబంధనలో. కానీ ఆ ధర్మశాస్త్రం ఏం చేయలేదంటే పాపము నుండి విడుదల అనేది కలగడానికి ధర్మశాస్త్రం వల్ల అవ్వలేదు. 10 ఆజ్ఞలు పాపము నుండి లోకము నుండి విడుదలవ్వడానికి ప్రత్యేకించబడడానికి ధర్మశాస్త్రం వల్ల కాలేదండి. అది కేవలం క్రొత్త నిబంధన యేసుక్రీస్తు రక్తము ద్వారానే జరిగింది. పాపం అనేది ఆదాము అవ్వలు చేసినటువంటి ఆ భయంకరమైన పరిస్థితి. ఏమండి ఆ రోజు అవ్వమ్మ గారు ఎంత ఇబ్బంది పెట్టుంటుందో
అలా నువ్వు తింటావా అమ్మగారింటికి వెళ్ళిపోను. అమ్మగారి ఇల్లు ఎక్కడ ఉంది? ఎవరికి? అమ్మగారికి అమ్మగారి ఇల్లు లేదు. అమ్మగారి ఇల్లు అదే, నాన్నగారి ఇల్లు అదే, తాతగారి ఇల్లు అదే. ఆ తోటలోనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళడానికి ఇల్లు లేదు. మరి అవ్వమ్మ గారు ఎంత ఇబ్బంది పెట్టుంటుందో ఆదాము గారిని మీరు ఆలోచించగలిగితే నిజంగా దేవుడు చెప్పగానే చెప్పేశాడు, శపించాడండి ముగ్గురిని అక్కడ. అవాదాములే శాపాన్ని. అంత శాపానికి కొని తెచ్చుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే సంఖ్యను ప్రారంభంలోనే తుంచేశారండి. సంఖ్య లేకుండా చేసేసారు అవాదాములు. అందుకే దేవుడు ఇక మీరు ఇక్కడ ఉండడానికి వీలు లేదు, బయటకు పండి. ఏదేను తోటలో అందమైనటువంటి ఈ వనంలో మీరు ఉండవలసినటువంటి అధికారాన్ని మీరు ఏం చేశారంటే పోగొట్టుకున్నారు, కోల్పోయారు. బయటకు పోండి, మీరు మీ ఇష్టానుసారంగా బ్రతకండి. నా సంఖ్యను కాస్త మీరు మార్చేశారు కనుక, సంఖ్య లేకుండా చేశారు కనుక, పోనీ పిల్లలు పుట్టారు కదండి. ఇంత జరిగిన తర్వాత కూడా పోనీ పిల్లల్ని ఏమైనా స్టడీ చేయగలిగారంటే మొట్టమొదట ఏమంటే ప్రారంభంలోనే పాడైపోయాడు కయ్యను. సంఖ్య లేదండి. అప్పుడు దేవుని వల్ల ఆదాము గనుక అవ్వమ్మను హెచ్చరించి నీకు బుద్ధి బుర్ర ఉందా లేదా, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, దానిని ముట్టొద్దు అన్నాడు, దాని జోలికి వెళ్ళొద్దు అన్నాడు, ఎందుకు నువ్వు అని చెప్పేసి ఆదాము గనుక ఆ రోజు హెచ్చరించి ఉండుంటే ఎలా ఉండేదో. మరణం అనేది మనిషికి లేదు, చావు అనేది మనిషికి లేదు. ఇక యుగయుగాలు వాడు జీవించాలి. కానీ అవ్వమ్మ చేసినటువంటి తప్పు, ఆదాము చేసినటువంటి తప్పు ఏమంటే అప్పటి నుంచి ఎప్పటి వరకు దేవునికి సంఖ్య అనేదే లేదండి. ఈరోజు ఎక్కడ చూడండి ప్రజలందరూ ఎలా మారిపోయారు అని అంటే మృగాలుగా, దుష్టులుగా, దుర్మార్గులుగా, వ్యభిచారులుగా, ఎంత భయంకరులుగా మారిపోవడం గల కారణం ఏది? దేవుని సంఖ్య. ఎవరికి కోడ్ సంఖ్య ఎక్కువ ఉందో చెప్పండి, ఎవరి లెక్కలు ఎక్కువ ఉందో చెప్పండి. ఇప్పుడు ఎవరి వైపున బరువు ఎక్కువ ఉందో మీరు ఆలోచన చేయండి. అదేనండి 660. ఇంకా చదవమ్మా అక్కడ నెక్స్ట్ 16 వచనం, రోమపత్రిక 5:16. అయినను ఆదాము చేసిన అతిక్రమమును ఆదాము మొదలుకొని మోసే వరకు నెక్స్ట్ 18 చదివేశారు. 19 చదవండి. అదే 18 వచ్చింది, 17-18 వచ్చింది. కాబట్టి తీర్పు అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే అపరాధము వలనే స్టార్ట్ అయింది. మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగైతే ఆపాదములు కారణమయ్యారో అలాగే ఒక పుణ్య కార్యము వలన కృపాదానమును మనుషులందరికీ అదనమాట. ఆ నీతి ఎక్కడ స్టార్ట్ అయింది అంటే యేసుక్రీస్తు వారి ద్వారా. ఒక మనుషుడి ద్వారా లోకములోనికి పాపం అనేది ఎంటర్ అయింది. ఇది ఎలాంటి పాపం అంటే దేవుని సంఖ్యను లేకుండా పోయినటువంటి పాపం. ఈరోజు ఎక్కడ చూడండి ఎవరికి ఓటింగ్ ఎక్కువ ఉంది, ఎవరి సంఖ్య ఎక్కువ ఉంది, ఈరోజు ఎవరికి ఎక్కువ సపోర్టర్స్ ఉన్నారు, ఎవరికి ఎక్కువ బలం ఉందో ఈరోజు మనం ఒకసారి అలా ఆలోచన చేస్తే తెలుస్తుందండి. దేవునికి బలము సంఖ్య అనేది లేదు అని మనకు అర్థమైపోతుంది. ఇక బాబేలు గోపురం 11వ అధ్యాయం ఉంటుంది. అక్కడ చూసినట్లయితే అక్కడ కూడా దేవుని వల్ల దేవుని మీద తిరుగుబాటు చేసిన వాళ్ళే కనపడ్డారు. అక్కడ దేవునికి సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ దేవుని పక్షాన నిలబడగలిగిన వాళ్ళు కానీ ఎవరు ఉన్నారంటే లేదండి. ఇప్పటికీ దేవుని పక్షాన నిలబడగలిగిన వారు ఉన్నారా లేదనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకు అనగానే దేవుని సంఖ్యను మనం ఎప్పుడు కూడా తగ్గించకూడదండి. దేవుని యొక్క నామాన్ని ఎప్పుడూ మనం అగౌరవపరచకూడదు. దేవుని మనం ఎప్పుడు హెచ్చిస్తూ ఉండాలి, ఘనపరుస్తూ ఉండాలి, దేవుణ్ణి గొప్ప చేస్తూనే ఉండాలండి. ఎందుకనంటే మన దేవుడు మన కోసం ఎంత కష్టపడ్డాడు. జ్ఞానాన్ని ఇచ్చాడు, సర్వ సంపదనిచ్చాడు, బుద్ధినిచ్చాడు, సమృద్ధినిచ్చినటువంటి దేవుని పక్షాన మనం నిలబడగలుగుతున్నామా?
లేదా చల్లారిపోతున్నామా, బలహీనం అయిపోతున్నామా? ఎవరికి వారి పరిశీలన చేసుకోవాలి. ఏమండి ఈరోజు చర్చిలో ఈరోజు ఏమండి ఫంక్షన్ జరిగింది అనుకోండి, జనం అట్లా ఎక్కువ ఉంటారా, గుళ్ళు ఎక్కువ ఉంటారా? అక్కడే ఉంటారు. ఏదైనా పార్టీ జరిగింది అనుకోండి, జనం అట్లా ఎక్కడ ఉంటారా, ఎక్కడ ఉంటారా? ఎవరైనా చుట్టాలు వచ్చారు అనుకోండి, జనం అక్కడ ఉంటారా, ఎక్కడ ఉంటారా? మీరు ఎలాగైనా లెక్కేసుకోండి. అక్కడ ఆధార్ కార్డులు ఇస్తున్నారండి, జనం అక్కడ ఉంటారా, ఇక్కడ ఉంటారా? వర్షం వచ్చిందండి, జనం ఇంట్లో ఉంటారా, గుళ్ళో ఉంటారా? ఈ ఎండ వచ్చిందండి, ఇంట్లో ఉంటారా, గుళ్ళో ఉంటారా? మీరు ఎలాగైనా లెక్క పెట్టుకోండి. దేవునికి సంఖ్య లేదండి. దేవుని సంఖ్యను హతమార్చేసింది మానవ సమాజం. ఆదాము గారు అవము చేసినటువంటి తప్పిదములను బట్టి ఈరోజు సర్వలోకం అంతా కూడా ఆవహించేశాడు అపవాది. వాడు దేవుని యొక్క సంఖ్యను దొంగిలించేశాడు. అదేనండి మృగము యొక్క సంఖ్యను బుద్ధి గలవాడు లెక్కింపని. ఈ లెక్క మనకు తెలియాలంటే బుద్ధి ఉండాలి. దేవుని మనసు ఏంటో మనం ఎరుగు ఉండాలి. దేవుని వాక్యం మనలో నింపబడాలి. దేవుని పక్షాన పోరాటం చేయాలి. వాళ్ళ మాత్రమే లెక్కించగలరు ఈ సంఖ్యను. అందరికీ తెలియదు. వారానికి ఒక రోజు ఆదివారం, సండే, వన్ డే, ఆ రోజు దేవునికి ఇవ్వగలుగుతున్నామా? ఒకవేళ మనం బలహీనంగా ఉన్నాం, జ్వరం వచ్చింది, లేవలేని స్థితిలో ఉన్నాం, దానికి మనం ఏం చేయలేము. కానీ అన్ని అవకాశాలు కూడా దేవుని సన్నిధికి రాకపోతే ఇప్పుడు ఎవరికి ఎక్కువ బరువు ఉందో మీరు లెక్క పెట్టండి. ఎవరి వైపున ఎక్కువ ఓటింగ్ కనపడుతుందో మీరు లెక్క పెట్టండి. ఎక్కడైనా ప్రార్థన జరుగుతుంది, అక్కడ జనం ఏది? ఉన్న సంఘస్థులైన అందరూ రాగలుగుతున్నారా? కుటుంబాలుగా సంఘం అంతా కూడుకోగలుగుతున్నారా? సంఖ్య ఏది? హైందవులు ఏదైనా పండుగ చేశారు అనుకోండి, ఇక చూసుకోండి, ఎక్కడ లేని జనం పనులకి వెళ్ళరు, ఏం చేయదు, ఉద్యోగాలకి వెళ్ళరు, సెలవులు అన్నమాట, శుభ్రం తిరిగి వీటి దగ్గర అందరూ పండుగ చేసుకుంటారు. గొప్ప. కానీ ఈరోజు క్రైస్తవ్యాన్ని చూసినప్పుడు కనీసం ఆదివారం ఒక్కరోజైనా దేవుడి సన్నిధికి కుటుంబాలుగా రాగలుగుతున్నారంటే లేదు సంఖ్య. ఈరోజు సర్వ మానవులందరూ మృగము సంఖ్యలోనికి జారిపోయారండి. వెళ్ళగలుగుతారండి పరలోకం? దేవుడు అవకాశం ఇవ్వడుగా. ఆయన పక్షాన పోరాటం లేనప్పుడు, ఆయన పక్షాన నిలబడలేనప్పుడు, ఆయన కోసం నువ్వు కష్టపడలేనప్పుడు, ఆత్మల భారం లేనప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు మృగము సంఖ్యలోనికి వెళ్ళిపోయావు. ఇక నిన్ను కాపాడేది ఎవరు? నిన్ను ఎలా రక్షించాలి? నేను ఎలా కాపాడుకోవాలి? దేవుడు చూసినటువంటి కన్న తండ్రి తన కుమారుని పంపించేశాడు. నాయన నువ్వు వెళ్ళు, సంఖ్య లేకుండా పోయింది, మట్టి కలిసిపోయింది. ఇదిగో మట్టి కనిపించేశారు, సంఖ్య లేకుండా పోయింది. ఆదాము దగ్గర నుంచి, నోవాహు దగ్గర నుంచి, ఏమంటే ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణాల దగ్గర నుంచి, మోషే కాలం, ఏలియా కాలం, ఇశ్రాయేలు కాలం, ఏ కాలం, సంసోను కాలం, సంసోను పక్షాన నిలబడే వాళ్ళు ఎవరు ఉన్నారంటే లేరు. నాజీరు చేయబడిన వాడు, వ్రతంలో ఉన్నవాడు, దేవుని పక్షాన నిలబడగలిగినటువంటి సంసోను పక్షాన ఎవరైనా ఉన్నారంటే ఆయన చెప్పడాక బయలుదేరారు తప్ప 1000 మందిని తిరగబడి చేశారు, చంపేసాడు, మొత్తం ఒకరు మిగలలేదు. ఇలా మీరు బైబిల్లో ఏ గ్రంథాన్ని చూడండి, ఏ భక్తుని చూడండి, ఏ ప్రవక్తని చూడండి, ఏ అపోస్తులను చూడండి, మీరు తిరుగుబాటునండి. చివరికి పౌలు గారు కూడా ఇదిగో మనం అనేక ప్రాంతాలు వెళ్ళాలి రండి అంటే ఎంతమంది సహకరించారు పౌలు గారికి. అందుకే ఆయన ఏం చేశారు తెలుసండి, నేను ఇతరులకు భారంగా ఉండకూడదని నేను కష్టపడి నేను తండ్రి పనిలో నేను ముందుకు వెళ్ళిపోతున్నాను, ఎవరికే భారంగా ఉండకూడదు అంటాడైనా. ఈరోజు మనం ఎన్నో పోరాటాలు చేస్తున్నాం, ఎన్నో సంస్థలు నిలబెట్టుకుంటున్నాం, ఎన్నో 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 కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ తండ్రి పక్షాన నిలబడగలిగిన వారు ఎవరున్నారో మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. చివరికి యేసుక్రీస్తు వారిని పంపించాడు. అయ్యా సంఖ్య లేదు, అందరూ పాపం అనే ఊబిలో కురిగిపోయారు, వాళ్ళనైనా రక్తం ద్వారా వాళ్ళని మళ్ళీ పవిత్రులు చేయి, వాళ్ళని సిద్ధపరచు, వాళ్ళని మళ్ళీ కాపాడగలిగినటువంటి సామర్థ్యత నీకు ఇచ్చాను కనుక నువ్వు వెళ్ళి చేయని చెప్పేసి తండ్రి యేసుక్రీస్తు వారిని పంపించారు. పోనీ ఆయన ఏమైనా అమరించారా? ఆలోచించారు. యేసుక్రీస్తుని ఎమ్మడించిన వారి సంఖ్య 70 మంది, 12 మంది, 11 మంది, చివరికి ఒకడే.
అందుకేనండి ఆయనకి బాధ కలిగింది దేవునికి, యేసుక్రీస్తు వారికి. ఆయన వెళ్ళిపోతూ అన్నమాట. మనుష్య కుమారుడు భూమి మీదకు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసులు ఉంటారా ఉండరా అనేది ఆయనకి అంత అనుమానం వచ్చిందంటే మన పరిస్థితి ఏంటో చెప్పండి. ప్రభు పక్షాన పోరాడగలిగిన వారు, నిలబడగలిగిన వారు కావాలండి దేవునికి. వాళ్ళేనండి బుద్ధిమంతులు. మనకి ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఆర్థిక పరిస్థితులు ఉన్నా, ఎన్ని వ్యాధి బాధలు ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎవరు అవమానించినా, ఎలాంటి స్థితిలో ఉన్న తండ్రి కోసం, ప్రభువు కోసం నిలబడగలిగినటువంటి వారేనండి బుద్ధిమంతులు, వారిదేనండి సంఖ్య. కానీ చివరికి రాగా ఆ సంఖ్య మృగము సంఖ్యగా మారిపోయింది. మృగము సంఖ్యగా ఎందుకు మారదు? అక్కడ క్రూర మృగం కోసం మాట్లాడుకున్నాం, మరలా ఈ మృగం ఏంటి? మృగానికి సంఖ్య ఏంటి? దానికంటూ లెక్క ఉందా? ఇదే లెక్క అండి. ఎంత కష్టపడ్డాడు దేవుడు. ఆనాడు అవ్వమ్మని ఏమంటే ఆదాము గారు కనుక ఏమంటే ఎలా కొట్టుంటే బాగుండేది? ఇలాగనమాట, ఇలాగ తీసి చెయ్యా. బాగా చెప్తుంది, మీరు అవ్వగా కొట్టమంటారా? అక్కడ జరిగింది అదే. ఇలాగ తీసి కొట్టుంటే అవ్వమనే బాగుండేది. కానీ ఆదాము గారు మాట్లాడలేదు. నువ్వు తింటావా, చస్తావా, లేదా నన్ను చచ్చిపోమంటావా? చాలా టార్చర్ అండి. పెళ్ళయ్యేదాకా ఆరాటం, పెళ్ళయ్యాక పోరాటం. ఏదైనా కష్టమే మనుషులతో. అంటే పెళ్ళి అయిన తర్వాత ఇంకేం కూర్చోలేడు, నిలబడ్డాడు, వెళ్ళాడు. ఇంట్లో ఏం కావాలి, ఏంటో ఏ లిస్ట్ ఇస్తుందో ఆవిడ, ఏం తెమ్మంటుంది. ఆదాము గారికి బాధ లేదండి. ప్రారంభంలో ఒంటరిగా హాయిగా తండ్రితో గడిపేవాడు. ఎప్పుడైతే మహా తెల్లనాలి, ఏ తెల్లనాలి, ఆది తల్లి వచ్చింది, సమస్య స్టార్ట్ అయింది. ఆదాము గారు కనుక హెచ్చరించి గద్దించి మన పరలోకమందున కన్న తండ్రి ఇచ్చిన ఆజ్ఞ, దాని జోలు నీకు ఎందుకు, మన కన్న తండ్రి ఆజ్ఞను మీరకూడదని చెప్పేసి అనుంటే పరిస్థితి ఎలా ఉండేదో. కానీ ఆదాము గారు అనలేదండి. భార్యకు లోబడ్డాడు, భార్య మాట వినేశాడు. చివరికి తండ్రి ఆజ్ఞను కూడా ధిక్కరించాడండి. దేవుని విషయానికి వచ్చేసరికి భార్య ఉండదు, భర్త ఉండదు, పిల్ల ఉండకూడదు. అందుకే మత్తయి సువార్తలో అన్నాడు, నాకంటే ఎక్కువగా తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, పిల్లనైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలను ఎక్కువగా ప్రేమిస్తే వాడు నాకు పాత్రుడు. ఇది అర్థం కాలేదు చాలామంది. అంటే దేవుడు వీళ్ళందరినీ వదిలేమన్నాడా? వదలమనలేదు. నన్ను ప్రేమించు, నాకు ముందు ప్రయారిటీ ఇవ్వి, ముందు నా సన్నిధికి రా, నా లెక్క నిలబెట్టు నువ్వు, తర్వాత వాళ్ళు చూసా. కానీ ఏ కోణాన్ని చూసినా, ఏ మార్గాన్ని చూసినా దేవుని సంఖ్యకు దారి లేదండి. అందుకే పరలోక రాజ్యం లేదంటే పరలోకము రెండవ రాకడ ఆలస్యం అవ్వడానికి గల కారణం ఒకటే, సంఖ్య లేదు భూమి మీద. దేవుడు ఆలోచిస్తున్నాడు, అంతటా అందరూ మారు మనసు పొందవలనని ఆయన మిగులు అపేక్షిస్తున్నాడు, ఆశను చూస్తున్నాడు. కానీ సంఖ్యను మాత్రం, దేవుని సంఖ్యలో ఉండవలసినటువంటి మనుషులందరూ మృగము సంఖ్యకు ఓటేశారు. మీరు ఏ రకంగా చూసుకోండి, ఏ మార్గంగా చూసుకోండి, ఏ విధంగా చూసుకోండి, సంవత్సరానికి 365 రోజులు 52 ఆదివారాలు ఏనాడైనా సెలవు వచ్చిందా? సెలవు రాలేదా? ఎందుకు రావాలి సెలవు? ఇక సువార్త కార్యక్రమాలు, స్త్రీల కొడుకులు, ఎన్నెన్నో కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఇందులో సెలవు ఎందుకు రావాలి మనకి? ఏది మన సంఖ్య? ఏది? దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే. భక్తి అంటే అదే. చుట్టాలు వచ్చారు, నువ్వు ఇక్కడ కూర్చో, లేకపోతే నాతో గుడికురా. అసలు ఆదివారం రావడమే తప్పు నువ్వు నా ఇంటికి. అదండి సంఖ్య అంటే. మన సాక్ష్యం అలా ఉండాలి, మన స్టేట్మెంట్ అలా ఉండాలి. అమ్మో వాళ్ళ ఇంటికి ఆదివారం వెళ్ళకూడదు, వాళ్ళ ఇంటి దగ్గర ఉండరు. దేవుని సంఖ్య కోడ్ చూసారు. అందుకే దేవుడు బాధపడుతున్నాడండి.
యేసుక్రీస్తు వారు చెప్పగానే చెప్పేశారు, భూమి మీద ఉన్నారా ఉన్నారా ఉన్నారా, నా వారు ఉన్నారా. ఎంత బాధ అండి. ఒక్కొక్కసారి మనం ఎవరన్నా చుట్టాలింటికి వెళ్ళి అనుకోండి, ఆ చుట్టాలింటి దగ్గర లేరు అనుకోండి, అబ్బా మంచి బలికి వెళ్ళిపోవాలనుకుంటారా, బాధపడిపోతారు. రే ఎంత కష్టపడి వచ్చాం ఇంటికి, వీళ్ళు కనీసం ఫోన్ చేయలేదు, చెప్పలేదు, వీళ్ళు ఉంటారనుకున్నాం, లేదు ఎవరు లేని ఇంటి దగ్గర తాళాలు వేసుకుని వెళ్ళిపోయారండి. చాలా బాధపడతామండి. ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి గల లేకపోతే, ఆ ఇంటి దగ్గర ఎవరు లేకపోతే, ఎవరు లేరేంటి, చాలా కష్టపడి వచ్చాను నేను. దేవుడు అంటున్నాడు, నేను భూమి మీదకి వచ్చేసరికి సంఖ్య ఉంటుందా ఉండదా. కనుక దేవుడు ఆలోచించేయండి. దీన్ని గూర్చినటువంటి ఈ మాట చివరిగా మరొక మాట చూద్దాము. ఎందుకు మృగము సంఖ్యగా మారిందో చూద్దాము. హెబ్రీ పత్రిక 2:15. ఎందుకు మృగము సంఖ్యగా మారిందంటే, అపవాది వాడు ఎలాంటి తెలుసండి. చూడండి అక్కడ రాయబడింది, హెబ్రీ పత్రిక 2:15. ఎందుకు మృగము సంఖ్యగా మారిందో అక్కడ ఈ మాట చదివితే మనకు అర్థమవుతుంది. హెబ్రీ పత్రిక 2:15. ఆ ప్రకారమే ఏమండి, మరణము యొక్క బలము గల వారిని అనగా అపవాదిని, అంటే వాడు చూసిన ఎంత బలం ఉందో, మనుషులను చంపించగలిగినటువంటి ట్రిక్స్ వాడి దగ్గర ఉన్నాయి. మరణం అంత బలమైనడు అంటాడు వాడు. చూసారా అపవాది, మరణం అంత మనిషి చదవడం మాట ఎంత బాగుందో. 15. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా అన్నమాట. చూసారా, సంఖ్య లేదు, సంఖ్య లేదు, సంఖ్య లేదు. అయ్యో అపవాది వాడు బలాన్ని పుంజుకున్నాడు. వాడు బలము ద్వారా, వాడు ట్రిక్స్ ద్వారా, వాడు తంత్రాల ద్వారా ఈ సర్వమానవాళిని వాడి సంఖ్యలోనికి, మృగము సంఖ్యలోనికి తీసుకుని వెళ్ళిపోతున్నాడని శివునికి మహిమ గలటువంటి ఆ ప్రభు భూమి మీదకి రక్త మాంసములు ధరించుకుని వచ్చేసాడు సంఖ్యను పెంచాలని. కానీ పెరిగిందా? పెరిగిందంటే ఎట పెరిగింది? గనుక దేవుని వల్ల ఆలోచించేయండి. 666 అనగానే ఇదేదో మాకు అర్థం కాదనుకుంటున్నాం. నిజంగా దీని వెనుక చాలా హిస్టరీ ఉందండి, చాలా ఆత్మీయ అర్థం ఉందండి, దేవునికి దగ్గరయ్యే బంధం ఉందండి ఇందులోని. దేవుడిని ఏనాడు ఎన్నడూ కూడా విడిచిపెట్టలేనటువంటి అద్భుతమైనటువంటి మర్మం దేవుడు 666 పెట్టాడు. దేవునికి ఎప్పటి వరకు అంటే మరణం వరకు. అందుకన్నాడు కదా, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నీకు నేను జీవ కిరీటాన్ని నీతి కిరీటాన్ని ఇస్తాను అన్నాడు. కానీ ఈరోజు మనం నమ్మకత్వం ఎక్కడ వరకు ఉంటుంది? మనం ఆలోచించుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతున్నామా, బలహీనం అయిపోతున్నామా, దిగజారిపోతున్నామా, లేదా బలపడుతున్నామా అనేది మనం పరిశీలించుకోవడం కూడా మనం చేస్తున్నాం. 666 సంఖ్యకు వెనుకున్నటువంటి ఒక బలమైనటువంటి పదం అండి, లేదా అర్థం ఒకటేనండి, ప్రభు పక్షాన నిలబడాలి. నిలబడాలని దేవుడు ఈ సంఖ్యను రాయించాడు. ప్రభు కోసం కష్టపడాలని, శ్రమపడాలని, పోరాటం చేయాలని దేవుడు రాయించిన రహస్య కోడు ఇదేనండి 666. మనం ఎప్పుడు కూడా దేవుని పక్షాన నిలబడాలి. కష్టమైన ఇబ్బంది అయినా పోరాటం చేయాలి. కొన్ని ఆత్మల కోసం ఏం చేయాలి చెప్పండి? కష్టపడాలి. ఇప్పటికే ఇజ్రాయిల్ గాజా విపరీతమైనటువంటి యుద్ధాలు, మిసైల్స్ ఒక దేశం మీద బాంబులు, రక్త ఏంటంటే గొడవలు ఏంటంటే, రేపేమి సంభవించునో నీకు తెలియదు. ఇప్పుడు జీవం ఉండగానే, విలువ ఉండగానే మనం ఏం చేయాలంటే ఆయన పక్షాన నిలబడాలి. కోడ్ 666 అలా ఉండగలిగిన వాడే బుద్ధిమంతుడు, బుద్ధిమంతురాలు.
మనకి ఎన్నో ఉండొచ్చు, ఎన్నో అడ్డులు ఉండొచ్చు, ఆటంకాలు ఉండొచ్చు. వాటన్నిటిని దాటుకుంటూ రావాలి. అందుకే ఎఫెసీ పత్రిక 6:12 ఏమన్నాడు? మనము పోరాడున్నది ఈ లోక సంబంధులతో కాదు, అంధకార దురాత్మలతో అన్నాడు. ఈ లోకనాథులతో కాదు మనం పోరాడేది. మరి ఎవరితో? అపవాదితో పోరాడుతున్నాము. ఎందుకంటే వాడు ఎలాంటివాడంట? బలము కలిగిన వాడండి అపవాది. బైబిల్లో ఉంది వాడి కోసం. వాడు మామూలుడు కాలేడు. వాడు ఎవరినైనా మార్చేస్తాడు. అవసరమైతే నిన్ను దేవుడి సన్నిధికి వెళ్ళకుండా చేస్తాడు, వాక్యం వినకుండా చేస్తాడు. వాక్యం విన్నప్పుడే ఏం జరుగుతుంది చెప్పండి? ఏమొస్తుంది మనకి? నిద్ర, బుస్సుమంట. అప్పుడు ఎందుకు రావాలి? టీవీ దగ్గర నిద్ర వస్తుందా? రాదు. టైం అయిపోయింది, ముగిస్తున్నాను. ఏమండి? పని చేసినప్పుడు నిద్ర వస్తుందా? మీకు చెప్పాను అంతకు ముందు. పోనీ భోజనం చేసినప్పుడు ఇలా నిద్రపోతుంటారా? ఉన్నారు అలాంటి వాళ్ళు. భోజనం చేసినప్పుడు నిద్ర రాదు, పని చేస్తే నిద్ర రాదు, ప్రయాణం చేస్తే నిద్ర రాదు, ఎక్కడికి వెళ్తే నిద్ర రాదు, ఎవరితో మాట్లాడితే నిద్ర రాదు. అంతేనా? ఎక్కడొచ్చేది? వేసాడు అన్నమాట. ఏమేసాడు? వాడేసేసాడు. మృగము వాడు సంఖ్యలోనికి అందుకన్నాడు, గుచ్చి గుచ్చి లాగుతున్నాడు. నువ్వు వాక్యం వినకో. ఒక ఆదివారం వెళ్ళకపోతే నీకు నష్టం లేదు, ఒక కూడికి వెళ్ళకపోతే ఇబ్బంది లేదు, వెళ్ళి ఏం సాధిస్తావు? కనుక అపవాది వాడు బలమైన వాడు టార్గెట్ ఏంటంటే మనమే. మనల్ని ఏదో ఒక రకంగా దేవునికి దక్కకుండా చేసి పనిలో వాడు ఉన్నాడు. కనుక దయచేసి వాడికి చోటు ఇవ్వకండి. బలాన్ని తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి, సహనం తెచ్చుకోండి. పోరాడగలిగినటువంటి సామర్థ్యాన్ని మన జీవిత కాలం అంతా కూడా సంపాదించుకోవాలి. అదే 666. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవా మీకు వందనాలు. క్రూర మృగం అనగానేమి ఎన్నో విషయాలు ఆయన ఎన్నో లోతున్నటువంటి ప్రకటన గ్రంథ ధ్యానాంశంలో మర్మయుక్తంగా మీరు తెలియజేశారు. అర్థం కానీ తెలియనటువంటివి ఎన్నెన్నో విషయాలు ఆయన క్రొత్త సంగతులు మీ లేఖనంలో రాసినటువంటి మాటలు మీ బిడ్డలకు తెలియజేశారు. 666 అనేటువంటి దాని యొక్క వివరణ, దాని యొక్క అర్థం ఏమిటో, ఆ సంఖ్యకు ఉన్నటువంటి విలువ ఏంటో, ఆ సంఖ్య ఎవరిది, ఇప్పుడు ఎవరి సంఖ్యగా మారిపోయిందో ఎంతో విపులముగా అర్థమయ్యే రీతిలో మీ బిడ్డలతో మాట్లాడడం కూడా నాయన మేమందరం మీ పక్షాన పోరాడొచ్చి మీ పక్షాన నిలబడాలి. మీకోసం మేము శ్రమపడాలి, కష్టపడాలి, పరుగులెత్తాలి. అలాంటి ధన్యతను మీ పక్షాన నిలబడగలిగినటువంటి గొప్ప శక్తి, సామర్థ్యతను, ఆత్మీయ జీవితాన్ని ప్రతిబింబించి తదుపరి కార్యక్రమంలో తోడుకున్నాము. యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.